శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామివారి దివ్య చరిత్రము అధ్యాయము 10. శ్రీ నరసింహ సరస్వతి స్వామి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి కురూపురమందుండగా ఒక బ్రాహ్మణ వితంతువును ప్రదోషమందు శివార్చన చేయుట వలన తమ వంటి కుమారుడు కలుగునని వరప్రదానము గావించినారు. కృష్ణాద్వీపే కురుపురే కుపుత్రం జననీయుతం యోహి మృత్యోరపాత్ శ్రీపాత్ శ్రీదత్త శరణం మమ. సంక్షిప్త గురుచరిత్ర నుండి. ఆమె మరుజన్మ విదర్భ ప్రాంతమునందున్న కారంజ అను పట్టణమున అంబ అను నామమున ఒక బ్రాహ్మణ కుటుంబమునందు మహారాష్ట్రమును జన్మించెను. ఆమె తండ్రి అప్పటి కట్టుబాట్లను అనుసరించి చిన్న వయసులోనే ఆమెకు అదే ఊరికి చెందిన మాధవ అను బ్రహ్మచారితో వివాహము చేసెను. ఆ దంపతులు ఎంతో నిష్ఠ భక్తి శ్రద్ధలతో శివ ఆరాధన ప్రదోష పూజలను చేసేవారు. ఈ విధముగా అత్యంత శ్రద్ధలతో ఆచరించిన శివారాధన ఫలముగా క్రీస్తు శకము 1978 సంవత్సరం నందు ఒక మగ శిశువు వారికి జన్మించినాడు. ఆ శిశువు జన్మించిన వెంటనే సాధారణ శిశువు వలె రోధించక ఓం అని ప్రణవమును ఉచ్చరించుట ఆ ఊరి అగ్రహార జనులకు ఒక విడ్డూరమాయెను. ఆయన తల్లిదండ్రులు ఈ విషయమును గుప్తముగా నుంచినప్పటికీ ఆ పసివాని నామకరణమునకు గాను బంధువర్గమును ఆహ్వానించగా వారందరూ ఈ వింతను చూచి ఒక మహాత్ముడు వారి ఇంట జన్మించినాడని అనిరి. ఆ పిల్లవానికి నరహరి అని నామకరణమును చేసిరి. అంబ తన వద్ద శిశువునకు తగినన్ని క్షీరము లేకపోవుట గమనించి తన భర్తతో ఒక పాడి మేకను గాని లేదా కానీ ఏర్పాటు చేయమని కోరినది. ఆమె వడియందున్న శిశువు ఈ మాటలు విని అవి తనతోనే అనినట్లు భావించి తన చిన్నారి చేతులతో తన మాతృమూర్తి వక్షస్థలమును మృదువుగా స్పృశించినాడు. ఆ స్పర్శ ప్రభావముతో ఆమె స్తనముల నుండి ధారాపాతముగా క్షీరస్రావము ప్రారంభమైనది. పసికందు స్పర్శ ప్రభావమును వారు అత్యంత గోప్యముగా నుంచరి. పిల్లవాడు క్రమక్రమముగా శుక్లపక్ష చంద్రుని వలె ఎదుగుతూ 4 సంవత్సరాల వాడైనాడు. చక్కటి అంగ సౌష్ఠవముతో ఎంతో చూడముచ్చటగా పెరుగుచున్న తమ తనయుని చూచి ఎంతో సంతోషముతో నున్నను. వారి పుత్రుడు నోరు తెరిచి ఒక్క మాటైనను మాట్లాడకపోవుట వారికి అంతులేని దుఃఖమునకు గురి చేసినది. దీనికి కారణమును అన్వేషిస్తూ వైద్యులు జ్యోతిష పండితులు సలహాలను పొంది అనేక విధములైన పరిహారములను ఆచరించి వారి పుత్రుడు మాత్రం మాట్లాడలేదు. వారు కానీ ఇతరులు కానీ నరహరితో సంభాషించుటకు ప్రయత్నించిన వారందరికీ ఓం అని మాత్రం సమాధానము లభించేది. ఈ కారణముగా తమ కుమారుడికి ఉపనయనము ఎట్లు చేయవలనా అని విచారించసాగాను. ఈ విచారంతో చింతించుచున్న మాధవ శర్మకు తన కుమారుని ఉపనయన విషయం పెద్దగా ఇబ్బందికరముగా మారినది. ఈ విచారములోనున్న ఆయన తన కుమారుని చూచుచూ నీవు ఎందుకు ఏ కారణముగా మూగవాని వలె ఉన్నావు అని ఎంతో ఆర్తితో ప్రశ్నించినాడు. ఈ ప్రశ్నకు సమాధానముగా సైగలతో తనకు ఉపనయనము చేసిన ఎడల ఆ సంస్కారము పూర్తయిన వెంటనే తాను మాట్లాడేదనని చెప్పెను. అంతవరకు పుట్టుమూగగా ఉన్న తన కుమారుడు యజ్ఞోపవీత ధారణ జరిగిన వెంటనే మాట్లాడునా అన్న సంశయముతో ఉండగా ఆ బాలుడు తమ ఇంటిలోనికి పోయి ఒక ఇనుపు కడ్డీని ఒక దానిని తీసుకుని వచ్చి దానిని పసిడిగా మార్చి చూపినాడు. మాధవ శర్మ మరియు అంబికలు విస్తూ పోతూ మరికొన్ని ఇనుప వస్తువులను కూడా బంగారు వస్తువులుగా మార్చిన తమ పుత్రుడు సామాన్యుడు కాదని తెలుసుకొనినారు. ఈ శుభ సంఘటనతో స్ఫూర్తి పొందిన మాధవ శర్మ తన కుమారుడు నరహరికి ఉపనయనం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఈ తంతునుకు అందరి సమక్షమునందు ఎంతో వైభవంగా పూర్తి చేసినాడు. ఆశ్చర్యమేమైనా ఒక్క పదమైనను ఉచ్చరించకనే ఉపనయన కార్యక్రమం పూర్తయినది. బ్రహ్మోపదేశమును కూడా మౌనంగానే తీసుకున్నారు. ఈ బ్రహ్మోపదేశం పూర్తయిన తదుపరి వటువు తల్లి నరహరితో ఇకపై భిక్షువుగా జీవించవలనని ఆశీర్వదించినది. వటువు ఉపనయన సంస్కారం పూర్తయిన వెంటనే మొదటి భిక్ష తల్లి వద్దనే తీసుకొనవలను. అందువలన ఆయన తన మొదటి భిక్షను తల్లి వద్ద తీసుకున్నట్టుకు వచ్చి ఆమెతో
ఋగ్వేదమునందలి మొట్టమొదటి మంత్రమును స్పష్టముగాను స్వరయుక్తముగాను పఠించినాడు. అతడుకు ఆహ్వానింపబడిన పెద్దలు పండితులు అందరూ ఈ బాలుని స్పష్టమైన వేద మంత్రోచ్చారణను చూచి దిగ్భ్రాంతులైనారు. మొదట భిక్షను స్వీకరించి ద్వితీయ తృతీయ భిక్షలను కూడా ఆయన యజుర్వేద సామవేదములను పఠించి తీసుకున్నారు. జగత్ప్రభు అయిన ఆయన మహిమనకు ఇది ఒక అల్ప కార్యము. ఆయనకు వేదశాస్త్రములు కరతలామలకమని వేదోచ్చారణతోనే వారు తమ పలుకులను ప్రారంభించదరని ఆయన తల్లిదండ్రులు మరియు ఇతరులు భావించి ఆయన గొప్పతనమును తెలుసుకున్నారు. తన కుమారుని విషయమై తల్లిదండ్రులు సంతోషములో తేలియాడుచుండగా ఆయన వారిని తీర్థయాటన చేయుటకు అనుమతి కోరినారు. ఆయన తన తల్లితో ఆమె ఆజ్ఞ ప్రకారమే భిక్షువుగా జీవించుటకు తదనుగుణమైన తీర్థయాత్రలు చేయుటకును ఆమె అనుమతికై అర్థించినారు. ఈ పలుకులు వినిన అంబ ఎంతో మనస్తాపమునకు గురి అయినది. ఆమె ఉపనయనము తంతు అనుసరించి శాస్త్రపరమైన ఒక పద్ధతిని మాత్రమే పాటించినది కానీ నిజానికి ఆమె యందు అటువంటి భావము లేదు. ఆమె నరహరిని పలు విధములుగా ప్రార్థించినప్పటికీ ఆయన మాత్రం అంగీకరించలేదు. ఆయన ఆమెకు పూర్వజన్మ జ్ఞానమును అనుగ్రహించి అప్పటి శ్రీపాద రూపముతో దర్శనమిచ్చి ఆయన తన అవతార లక్ష్య సాధనకు తాను తరలి వెళ్ళవలసి ఉంటుందని చెప్పిరి. ఆపై ఆయన అంబకు మానవ జీవిత లక్ష్యమును పరమార్థమును తెలియచెప్పి మోక్ష సాధన కొరకు మాత్రమే జీవించవలనని బోధించిరి. చిట్ట చివరిగా తనకు మరొక కుమారుడు జన్మించే వరకు తన ఇంట ఉండమని కోరినది. ఆ ప్రకారం ఆయన కారంజానందు 1 సంవత్సర కాలము పాటు జిజ్ఞాసువులకు జ్ఞానము వేదాది శాస్త్రములను వివరిస్తూ ఉండిరి. 1 సంవత్సరం తరువాత అంబకు కవలలు జన్మించినారు. 3 మాసముల తరువాత ఆయన తల్లిదండ్రుల వద్ద అనుమతిని తీసుకుని 30 సంవత్సరముల తదుపరి వారికి దర్శనమిచ్చేదనని వాగ్దానమునిచ్చి యాత్రలకు బయలుదేరి వెళ్ళినారు. ఆయన వారితో వారు తలుచుకుని వెంటనే దర్శనమిచ్చేదరని వరప్రదానము గావించిరి. వారు దీర్ఘాయువుతోనూ సమస్త సుఖములతోనూ జీవించి వృద్ధాప్యమునందు కాశీయందుండి మోక్షమును పొందెదరని తెలియజేసిరి. పరిత్యాగము. ఆయన కారంజాను విడిచి కాశీకి చేరుకున్నారు. అసలు మణికర్ణిక దగ్గర ఉండి ప్రతిరోజు 3 పర్యాయములు స్నానము చేసి నిత్యానుష్ఠాన కర్మలను నిర్వర్తిస్తూ పద్మాసనమందు కూర్చుని ఖేచరీ ముద్రలో దీర్ఘ ధ్యానమందుండేవారు. 9 సంవత్సరాల వయసులోనే నరహరి చేయు ధ్యాన సాధనను చూచి కాశీయందున్న యతులు సన్యాసులు వీరిని కలిసి సన్యాసము స్వీకరించమని కోరిరి. అచట గల వృద్ధులలో అత్యంత వృద్ధుడైన శ్రీ కృష్ణ సరస్వతి స్వామి వారి వద్ద నరహరి సన్యాస దీక్షను స్వీకరించెను. ఆ గురు పరంపర విద్యారణ్య స్వామి, ఆదిశంకరులు, వశిష్ఠ, బ్రహ్మ, విష్ణు, శంకరుల ద్వారా కొనసాగుతున్నది. శ్రీకృష్ణ సరస్వతి స్వామి నరహరికి సన్యాస దీక్షను ప్రసాదించి శ్రీ నరసింహ సరస్వతి అను నామకరణమును గావించిరి. సన్యాస దీక్షను స్వీకరించిన పిదప సనాతన వేద విద్య ఆత్మదర్శనములను గురించి భారతదేశమంతటను ప్రచారము చేయసాగిరి. జన్మ ప్రదేశమునకు తిరిగి వచ్చుట. ఆయన ఉత్తర తూర్పు భారతదేశమునంతటి పర్యటనము చేసి వందలాది శిష్యులకు తత్వోపదేశమును గావించి తన 40వ సంవత్సరమున ఆయన జన్మ ప్రదేశముకు కారంజాకు తిరిగి వచ్చిరి. ఆయన తన తల్లిదండ్రులకు చేసిన వాగ్దానమును ఇందులకు కారణము. కారంజావాసులు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిని ఎంతో సాదరముగా అభిమాన గౌరవములతో స్వాగతించిరి. తన తల్లికి నమస్కరించగా ఆయన తండ్రి సన్యాస ధర్మానుసారం వారికి నమస్కరించినారు. ఆయన అనేక రూపధారణలు గావించి కారంజియందు అనేక గృహములలో ఏకకాలమున భిక్ష స్వీకరించినారు. కొన్ని వారముల కారంజియందున్న పిమ్మట ఆయన గోదావరి పరిక్రమముగా ఆ నది దక్షిణ తీరమున ప్రయాణమే తమ తీర్థాటనమును కొనసాగించారు. ఆయన బాసరనందున్న బ్రహ్మక్షేత్రమునందు ఒక బ్రాహ్మణుడు ఆత్మహత్యకు పాల్పడుటను చూసి తన శిష్యుల ద్వారా అతనిని తన వద్దకు పిలిపించుకున్నాడు. కారణము విచారించగా అతడు వేరే గత్యంతరము లేక ఆత్మహత్యకు పాల్పడినట్లును అందుకు కారణం తాను భరించలేని ఉదరశూల వ్యధతో చెందుతున్నట్లు అందువలన ఏమాత్రము ఆహారం భుజించజాలనని ఎంతటి చిన్న ప్రమాణములో ఆహారం స్వీకరించినను పొత్తి కడుపు నొప్పి భరించలేనంతగా ఉండుననియు ఆహారము లేక జీవించుటకు అసాధ్యమని అందువలన మరణించదలిచినని తన బాధను వివరించినాడు. శ్రీగురుడు అతనికి వ్యాధి నివారణ చేయుదునని ఆశ్వాసన కలిగించుచుండగా అతడి సంస్థానపు రాజస్థానమందు ఉద్యోగం చేయి అధికారి సాయందేవుడు అనే వ్యక్తి శ్రీగురుని దర్శించి వారికి ప్రణామములు సమర్పించినారు. శ్రీగురుడు సాయందేవునితో ఈ బ్రాహ్మణునికి మంచి షడ్రశోపేతమైన విందు భోజనము ఏర్పాటు చేయమని చెప్పిరి. ఈ బ్రాహ్మణునికి ఉదరశూలము గురించి తెలిపిన సాయందేవుడు మా భోజనము చేయటం వలన అతడు మరణించే అవకాశము కలదనియు భయపడసాగను. శ్రీగురుడు సాయందేవునితో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుగుదని ఆ బ్రాహ్మణుని వ్యాధి సంపూర్ణముగా గుణమొగనని పలికిరి. అంత సాయందేవుడు శ్రీగురుని అతని శిష్యులను కూడా
భిక్షకు ఆహ్వానించినారు. శ్రీగురునితో బాటుగా ఆ బ్రాహ్మణుడు షడ్రశోపేతమైన విందు భోజనమును చేసి దీర్ఘకాలముగా పీడించబడుతున్న వ్యాధి నుండి విముక్తుడైనాడు. అంతటి భయంకర వ్యాధి నుండి విముక్తుడైన బ్రాహ్మణుడు శ్రీగురుని అనుగ్రహముతో ప్రాపంచిక సుఖములపై విరక్తి కలిగిన వాడై ఎంతో సంతోషముగా వెడలిపోయెను. తదుపరి సాయం దేవుడు తనకు మ్లేచ్ఛరాజు నుండి ఆజ్ఞ వచ్చినదని, ఆయనను తనను వధించుటకు నిర్ణయించి తనను రాజదర్బారుకు రమ్మని సందేశమును పంపినాడని విషయమును శ్రీగురునికి తెలిపి శరణు వేడినాడు. శ్రీగురుడు సాయం దేవునికి అభయ ప్రదానమును గావించి ఆ నిరంకుశ రాజు వద్దకు నిర్భయముగా వెళ్ళమని, అతను తిరిగి వచ్చే వరకు వారు అచటనే నుండెదరని హామీ ఇచ్చి పంపెను. శ్రీగురుని హామీ ప్రకారము సాయం దేవుడు క్షేమముగా తిరిగి వచ్చెను. ఆయన అతనితో భవిష్యత్తులో అతడుకు దగ్గరలో గల గానుగాపురముందు నివసించదమని, అప్పటి వరకు ఈ రాజు సేవయందుండమని ఆదేశించినారు. తమతో పాటుగా ఉన్న శిష్యులందరినీ తీర్థయాత్రలకు పంపి వారు మాత్రము పరళి వైద్యనాథమందు 1 సంవత్సర కాలము నుండిరి. ఆపై ఆయన కృష్ణానది తీరమున ఉన్న ఔదుంబర వృక్షఛాయలో భిల్లవటి గ్రామమునకు సమీపములో గల భువనేశ్వరీదేవి ఆలయమునకు ఎదురుగా నదికి ఈవల ప్రాంతమునందు వాసముండిరి. శ్రీ గురు చరిత్రయందు ఒక ఆసక్తికరమైన సంఘటన వివరింపబడినది. ఒక పండిత పుత్రుడు పామరుడై ఏ విధమైన అక్షర మంత్రజ్ఞానము లేనివాడై తన సమస్య నివారణకై శ్రీ భువనేశ్వరీదేవిని ఉపాసించసాగెను. అమ్మవారి అనుగ్రహమును పొందలేకపోవటం వలన అతడు తన నాలుకను కోసి ఆమె పాదముల యందు సమర్పించినాడు. అయినప్పటికీ ఆమె నుండి ఏ విధమైన సమాధానము లభించకపోవటం వలన అతడు తన కంఠమును నరికి ఆమెకు సమర్పించుటకు ప్రారంభించెను. అంతలో అతను తన స్పృహ కోల్పోయి శ్రీ భువనేశ్వరీదేవి ప్రత్యక్షమై నదికి ఆవలి తీరమునున్న సన్యాసిని ఆశ్రయించమని ఆదేశించెను. దేవి ఆదేశానుసారం అతను నదిని దాటి ఆవలి తీరమును బస చేసి ఉన్న యతిని దర్శించి వారికి సాష్టాంగ నమస్కారం చేసినాడు. శ్రీగురుడు అతని సరస్సుపై తమ వరద హస్తమును ఉంచి ఆశీర్వదించినారు. తక్షణమే అతడు తెగ కోసుకున్న నాలుక స్థానే మరొక కొత్త నాలుక ఉద్భవించినది. అతని యందు నిగూఢమైన నిక్షిప్తమై ఉన్న జ్ఞానమంతయు మేల్కొనెను. ప్రస్తుత కాలమందు ఈ ప్రదేశము ఔదుంబరం అను దత్తక్షేత్రముగా ప్రసిద్ధిగాంచినది. నర్సోబావాడి శ్రీగురుడు అచటి నుండి పయనమైన కృష్ణానదీ తీరమున గల పంచనదీ సంగమ క్షేత్రమైన అమరవాడి లేదా అమరపురమును క్షేత్రమునకు తరలి వెళ్ళినారు. అచట 5 నదులు సరస్వతి, శివ, భద్ర, కుంభి మరియు భోగవతి నదులు కృష్ణతో కలిసి ప్రవహించు ఈ ప్రదేశము జనావాసము లేని ఒక అరణ్య ప్రాంతము. అచట గల ఔదుంబర వృక్షము వద్ద శ్రీగురుడు 12 సంవత్సరముల పాటు వాసము చేసిరి. ఆయన అచట ఉన్న కాలములలో ఏ ఒక్క దినమును భిక్షకై దగ్గరలో గల అమరపురమునకు వెళ్ళలేదు. ఆ ఊరి యందు ఉన్న బ్రాహ్మణులు ఈ విషయమై అనగా భిక్ష లేక శ్రీ స్వామివారు ఏ విధముగా ఉన్నారన్న విషయమును ఆకలింపు చేసుకొనలేక వారిని గమనించుటకై ఒక నిఘాను ఏర్పాటు చేసిరి. మధ్యాహ్న సమయమును సమీపించుచుండగానే వారిని గమనించి వారికి భయం కలిగి అచటి నుండి వైదొలిగిన వారు. అదృష్టవశమున ఒక రైతు శ్రీ స్వామివారు తమ ఆసనము నుండి దిగి నదిని సమీపించగా ఆ నదీ ప్రవాహమును మధ్యకు చీలి ఒక మార్గము ఏర్పడినది. ఆ దృశ్యమును చూసి విస్తూ పోయిన రైతుడు మంత్రముగ్ధుడై ఆ మార్గము గుండా శ్రీగురుని అనుసరించినాడు. 64 మంది యోగినులు శ్రీగురుని సాదరపూర్వకముగా ఆహ్వానించి లోనికి గునిపోయిరి. వారు శ్రీగురుని అచట గల సింహాసనముపై కూర్చుండబెట్టి వారికి అమృత తుల్యమైన ఆహారమును నివేదన చేసిరి. వారి సేవల అనంతరము శ్రీగురుడు తిరిగి తమ నివాసమునకు వచ్చినప్పుడు ఇతనిని చూచి నీవెవరని ప్రశ్నించినారు. అతను తన పేరు గంగానుజుడని, తాను ఒక రైతునని, శ్రీగురుడి నది మధ్యకు వెళ్ళటను చూచి తన యందు ఏర్పడిన కుతూహలమును ఆపుకొనలేక వారి వెంట వచ్చినానని తెలిపెను. అతడు శ్రీగురుని పాదములపై వాలి క్షమాపణ యాచించెను. శ్రీగురుడు అతనిని ఆశీర్వదిస్తూ ఆయన ఆ ప్రదేశమును విడిచి వెళ్ళే వరకు ఈ సంఘటనను రహస్యముగా ఉంచమని, లేని ఎడల అతని ప్రాణమునకు ముప్పు ఏర్పడునని చెప్పి అతనిని ఐశ్వర్యవంతునిగా ఆశీర్వదించి పంపినారు. అరుదుగా ఆయన అమరపురమునందు ఒక బీద బ్రాహ్మణ గృహమునకు భిక్షకు వెళ్ళేవారు. ఒకరోజు ఆయన వారి గృహమునకు భిక్షకై వెళ్ళగా ఆ గృహిణి తమ పెరటియందున్న తమ్మకాయల నుండి వండి భిక్షగా సమర్పించినది. ఆ రోజున వారి గృహముల యందు ఏ విధమైన ఇతర ఆహారములు లేదు. శ్రీగురుడు వారింట ఆ భిక్షను స్వీకరించి తిరిగి వెళ్ళినప్పుడు ఆ తమ్మపాదును పెకలించి చరచర వెడలిపోయి ఆ చర్యతో చికాకు పడుతున్న తన భార్యను సముదాయించుచు ఆ గృహస్థు శ్రీగురుడు పెకిలించి వేసిన తమ్మపాదును తిరిగి యథాస్థానమున నాటుటకు ప్రయత్నించగా అచట ఒక నిధి దొరికెను. శ్రీగురుని అపార కరుణకు ముగ్ధుడై తన భార్యతో పాటు శ్రీగురుని దర్శించి తన కృతజ్ఞతను వెల్లడించినాడు. శ్రీగురుడు ఆ దంపతులను ఆశీర్వదించి ఈ వృత్తాంతమును రహస్యముగా నుంచమని ఆదేశించినారు.
శ్రీగురుడు తన పుష్కర కాల వాసము పిమ్మట వాడిని విడిచి వెళ్ళుటకు నిర్ణయించుకునను. అంత అచట వారిని గుప్తముగా సేవించుచుండిన 64 మంది యోగినులు వారిని అచటనే ఉండమని ప్రార్థించినారు. వారందరూ పదే పదే ప్రాధేయపడి నిరోధించగా ఆయన వారితో తాము భౌతికంగా అచట నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళినను కానీ సూక్ష్మరూపమున అచటనే వారితో కలిసి ఈ పవిత్ర నదీ సంగమ క్షేత్రమును గల ఔదంబర వృక్షమునందు ఉండేదనని, అది త్వరలో ఒక గొప్ప క్షేత్రముగా పేరుగాంచునని, అచటికి వచ్చి భక్తుల కోరికలు తీర్చునని వారికి చెప్పి తమ పాదుకలను అచట ప్రతిష్ఠించినారు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు భైరం భట్ అను వ్యక్తి ఆ పాదుకలను నిత్య పూజాధికమును నిర్వహించమని ఆదేశించినారు. వారి ఆదేశమును విని ఆ బ్రాహ్మణుడు తాను తప్పక వారి ఆదేశమును పాటించదనని, కానీ తనకు సంతానము లేని కారణమున తన తర్వాత వారి ఆజ్ఞను పాటించుటకు సాధ్యము కాదు అని విన్నవించుకున్నాడు. వెంటనే శ్రీగురుడు అతడు గల ఔదంబర వృక్షము వలె శాఖోపశాఖలతో అతని వంశమును వృద్ధి చెందినని ఆశీర్వదించిరి. ఈ క్షేత్రము అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీగురుని నిజస్థానము వలె శోభిల్లుచు భక్తుల కోరికలను తీర్చుచున్నది. ఈ క్షేత్ర మహిమను తెలుపు సంఘటన ఒక దానిని శ్రీగురు చరిత్ర యందు పేర్కొనినారు. అతడుకు దగ్గరలో గల శిరోలను గ్రామమునకు ఒక బ్రాహ్మణి కలిగిన సంతానము అంతయు నిలిచటలేదు. వెంటనే మరణించుచుండట వలన అతడు గల పండితులను ఆమె సంప్రదించగా ఒక పిశాచం ఆమెకు గలుగు సంతానమును పరిమార్చుచుండెనని, అందుకు కారణము ఆమె తమ పూర్వజన్మమునందు ఒక బ్రాహ్మణుని వద్ద కొంత ధనమును రుణమును తీసుకొని తిరిగి చెల్లించని కారణమున ఆ బ్రాహ్మణుడు పిశాచమై తన పగను తీర్చుకున్నట్టుకు గాను ఆమె సంతానమును పీడించుచున్నాడని తెలిపిరి. పరిహారముగా అదే గోత్రమునకు చెందిన బ్రాహ్మణునికి ఆ రొక్కమును ఇచ్చి చనిపోయిన వ్యక్తి ఉత్తర క్రియలు జరిపిన ఎడల దోష పరిహారము జరిగి సంతానము కలుగునని తెలియజేసిరి. ధనహీనురాలైన ఆమె తన భక్తి శ్రద్ధలతో అతడు గల గురుపాదుకలను సేవించి ఇరువురు పుత్రులను సంతానముగా పొందినది. పెద్ద కుమారునికి ఉపనయనము జరుపు సమయమునందు అకస్మాత్తుగా ఆ బాలుడు మరణించినాడు. గ్రామ ప్రజలు బాలుని శరీరమును అంత్యక్రియలకే కోరగా ఆమె తిరస్కరించినది. ఆ గ్రామ ప్రజలందరూ ఆ రోజున నిరాహారముతో నుండిరి. మరుసటి దినమును కూడా అదే విధముగా జరిగినది. అంతలో ఒక సన్యాసి ఆమెకు తత్వబోధ చేయగా ఆమె ఒక క్షోభిత మాతృమూర్తిగా ఉన్న ఇట్టి తత్వములు ఆమెకు అర్థము కావని, తన బిడ్డ శ్రీగురుని వరప్రసాదముగాన అతనికి అల్పాయు ఇట్లు సంభవించునని రోధించగా ఆమెను శ్రీగురు పాదుకా మందిరమునకు మరణించిన బాలుని తీసుకుని వెళ్ళి అతడు తనకు కలిగిన ఈ కష్టమును విన్నవించుకునమని చెప్పిరి. ఆయన సలహా ప్రకారం ఆమె తన కుమారుని తీసుకుని వాడి అందున్న పాదుకా క్షేత్రమునకు చేరుకున్నది. అతడు గల గురు పాదుకులకు పదే పదే తన శిరస్సును మోది రక్తము చెందిన పెదప అటులనే ఆమె సృహను కోల్పోయి నిద్ర వంటి స్థితిలోకి జారిపోయినది. ఆ సమయములో ఆమెకు స్వప్న దర్శనము కలిగి అందు శ్రీగురుడు ప్రత్యక్షమై ఆమెను కలత చెందవలదని, ఆయన ఆమె కుమారుని పునరుజ్జీవితిని చేసేదనని ఒక్కానించి అదృశ్యమైరి. ఆమె స్వప్న దర్శనము పిమ్మట నిద్ర నుండి మేలుకుని తన కుమారుడు జీవించి ఆకలితో నుండుటను చూచి శ్రీగురుని అపార కరుణకు ముగ్ధురాలై సంతోషముతో తన మునకలై ఆయనను ప్రార్థించినది. ఆమె తన భర్తతో ఈ విషయమును చెప్పి ఎంతో సంభ్రముతో తన గ్రామమునకు చేరుకుని సుఖ సంతోషములతో నుండిరి. గాన్గాపురం. శ్రీగురుడు అచటి నుండి బయలుదేరి గాన్గాపురమునకు చేరుకుని తమ అవతార సమాప్తి వరకు అచటనే ఉండిరి. గాన్గాపురమునకు చేరిన కొత్తలో ఆయన సంగమమునందుండి భిక్షకు గాన్గాపురమునకు వెళ్ళుచుండెడివారు. ఆయన శాస్త్ర సమ్మతముగా నిష్ఠాచారములతో ధర్మబద్ధముగా జీవించువారు. పేదవారైనప్పటికీ అట్టి బ్రాహ్మణుల గృహముల నుండియే భిక్షను స్వీకరించువారు. ఆయన ఒక దినమున భిక్షకై ఒక బ్రాహ్మణ గృహమునకు వేంచేయగా ఆ గృహిణి శ్రీగురునితో తమ భర్త భిక్షకు వెళ్ళినారని, అందువలన ఆయనను కొంత సమయం వేచి ఉండమని ప్రార్థించినది. అందుకు ఆయన తమ వద్ద అంత సమయము లేదనియు వారింటనున్న బర్రెను చూచి ఆ బర్రె పాలు కొంచెం ఇచ్చినను తమకు భిక్ష సరిపోవుననియు చెప్పిరి. ఆమె ఎంతో విచారిస్తూ తమ గేదె ముదిసలి అనియు పైగా అది గొడ్డు గేదె అని చెప్పి వాపోయింది. శ్రీగురుడు ఆమెతో పాలు పిదుకమని బలవంతము చేయగా ఆమె వారికి సత్యము తెలియజేయ ఉద్దేశముతో వారి గేదె నుండి పాలు పితుకు ప్రయత్నము చేసినది. ఆ గేదె ధారాపాతముగా పాలనిచ్చుట చూచి ఆమె దిగ్భ్రాంతి చెంది ఆ పాలను కాచి వారికి భిక్షగా సమర్పించినది. గొడ్డు గేదె పాలిచ్చిన వార్త ఆ ఊరంతయు ఎంతో ప్రబలంగా వ్యాపించి చివరకు ఆ నగరపు రాజును చేరినది. ఆ రాజు ఆహ్వానముపై శ్రీగురుడు గాన్గాపురమునందుండుటకు అంగీకరించినారు.
వారిని పల్లకిలో ఆసీనులను గావించి వంది మగాదులు కీర్తించుచుండగా వారిని గంధర్వపురమునకు కొని వచ్చినారు. వీరికి జరుపు వైభవమును చూచి త్రివిక్రమ భారతి అనే సన్యాసి వీరిని యతి సాంప్రదాయమును పాటించక ధాంబికముగా నున్నారనియు విమర్శించసాగెను. అతని మనస్సు సందేహం ఏర్పడిన జుగుప్సకరమైన సందేహమును నివారించుటకు శ్రీగురుడు స్వయముగా త్రివిక్రమ భారతి నివసించు కుమసి గ్రామమునకు తమ శిష్య బృందము రాజు వారి పరివారముతో సహా పల్లకి యందు కూర్చొని అచటికి వెళ్ళి అతనికి విశ్వరూప దర్శనము ఇచ్చి అతని భ్రమను తొలగించి తమ శిష్యునిగా చేసుకొనెను. ఇరువురు మంచి విద్యావంతులైన పండితులు వైడ్యూరి నగరము నేలు ముస్లిం యవనరాజు సంస్థానమునందు ప్రవేశించి వారు చతుర్వేద పండితులని వారి రాజ్యమునందు వారితో వాదించగల పండితులు ఉన్న ఎడల తాము వాదనలో వారిని జయించగలమని అందువలన తగిన స్పర్ధను ఏర్పాటు చేయమని కోరినారు. బ్రాహ్మణ ద్వేషి అయిన యవనరాజు తమ సభయందున్న అందరినీ బ్రాహ్మణులను వేద పండితులను రావించి ఈ విషయమును తెలియజేసెను. వేద సాంప్రదాయమునందు వాదన చేయుట పాపకార్యము కావున సభయందున్న సమస్త పండితులు ఈ స్పర్ధ నుండి వైదొలగిరి. అందువలన వీరిరువురి అచటియున్న సమస్త బ్రాహ్మణ వేద పండితులకు రాజులుగా పరిగణించినారు. కొంతకాలమునకు ఈ ఇద్దరు పండితులు యవనరాజుతో వారు రాజ్యమంతటను పర్యటించి రాజ్యమందున్న సమస్త పండితులను జయించి వారి ప్రతిభను నిరూపించుకొనదమని చెప్పి యవనరాజు అనుమతిని పొంది గజవాహన రూఢులై కొంత పరివారముతో బయలుదేరినారు. మార్గమందు వారు త్రివిక్రమ భారతి ఖ్యాతిని విని ఆయనతో వాదన చేయుటకు గాను కుమసి గ్రామమునకు చేరుకొనినారు. త్రివిక్రమ భారతి స్వామివారి ప్రతిపాదనను పదే పదే తిరస్కరించినను వారు అతిగా బలవంతము చేసి వాదన చేయమని అటుల కాని ఎడల వాటిని అంగీకరిస్తూ పత్రమును వ్రాసి ఇవ్వవలనని ఒత్తిడి చేయసాగిరి. వీరి ఒత్తిడికి ఏమాత్రము ప్రభావితము కాక తాను అస్వతంత్రుడనని ఏ కార్యమైనను తన గురువు అనుమతి లేక చేయజాలనని చెప్పి వారిని తన గురు సన్నిధానమునకు తీసుకొని గానుగాపురమునకు వచ్చును. వారు శ్రీగురుని ఉపదేశమును పెడచెవిన పెట్టి తమ మూర్ఖపు వాదనను కొనసాగిస్తూ జయపత్రములకై పట్టుపట్టినారు. అంత శ్రీగురుడు అటుగా వెళ్ళుచున్న ఒక చండాలుడిని చూచి వానిని చేరబిలిచి వాని పేరు విచారించిరి. తదుపరి శ్రీగురుడు తమ శిష్యులతో అచట భూమిపై 7 గీతలు గీయమని చెప్పి ఆ చండాలుని ఆ గీతలను దాటమని ఆదేశిస్తూ అతని శరీరముపై కొంత భస్మమును చల్లమని శిష్యులను ఆదేశించినారు. పిదప చండాలుడు గీతలను ఒక్కొక్కటిగా దాటి చివరి గీత దాటుతూ తాను ఉత్తమ జాతి బ్రాహ్మణుడనని వేద పండితుడననియు పలికినాడు. వెంటనే శ్రీగురుడు అతనిని వాదమునందు జయించమని ఆజ్ఞాపించిరి. అప్పటి వరకు తమంత వేద విధులు ఎవరూ లేరని అహంభావంతోనున్న పండితులకు గొంతులు తడార్చుకుపోయి భయముతో గడగడల వనకసాగెను. వారికి వక్షస్థలమునందు భరింపరాని వేదన కలిగినది. వారు శ్రీగురుని చరణములపై వాలి తమను మన్నించమని వేడుకొన్నారు. వారితో శ్రీగురుడు అనేక మంది బ్రాహ్మణులను అవమానం పాలు చేసి పాపఫలం కారణముగా వారు బ్రహ్మరాక్షసులుగా జన్మించుదరని వారు పశ్చాత్తాపము చెందిన కారణముగా ఆ శిక్ష 12 సంవత్సరములు కాలమునకు పరిమితము గావింపబడిందని వారితో పలికిరి. ఈ వేద పండితుల నిష్క్రమణ తర్వాత చండాల బ్రాహ్మణుడు తాను ఉన్నత జాతికి చెందిన సద్బ్రాహ్మణుడని అందువలన తన కుటుంబంతో కలవజాలనని తనను బ్రాహ్మణ సముదాయమునందు చేర్చమని కోరినారు. శ్రీగురుడు అతని కోరికయందు ఇముడి ఉన్న అసాధ్యతను అతనికి తెలియపరిచి అది వీలు కాదని చెప్పిరి. అతను తన భార్య బిడ్డలతో కలియుటకు ఇష్టపడక మొండిగా అచటనే ఉండును. అంత శ్రీగురుడు ఒక లోభి అయిన బ్రాహ్మణుని చేత అతనికి స్నానము చేయించి అతని పూర్వజన్మ జ్ఞానమును తొలగించి తన కుటుంబంపై ఆసక్తి కలుగునట్లు చేసినారు. త్రివిక్రమ భారతి కోరికపై శ్రీగురుడు చండాలునికి లభించిన పూర్వజన్మ జ్ఞానమును మరియు అతను తన తల్లిదండ్రులను నిరాదరించిన పాపఫలముగా ఈ నీచ జన్మ ప్రాప్తించిందనియు తెలియజేసిరి. ఆపై ఏ పాపకర్మల ఫలము ఏ విధముగా నుండునో అను విషయమును చాలా వివరముగా త్రివిక్రమ భారతి స్వామికి తెలియజేసినారు. చండాలునికి తన పూర్వజ్ఞానమంతటిది ఒక్క స్నానముతో ఏ విధముగా కోల్పోయినాడనే విషయం పైన కూడా ఎంతో కుతూహలము ఏర్పడినది.
చండాలునిపై చెల్లిన పవిత్ర భస్మము యొక్క ప్రభావం వలన 7 జన్మల జ్ఞానము కలిగినదనియు, స్నానము చేయించట వలన భస్మము తొలగి ఆ జ్ఞానము మాయమైనదనియు శ్రీగురుడు తెలియజేసినారు. ఆపై శ్రీగురుడు భస్మ మహిమను, దాని గురించి సదాశివుడు ఏమి తెలియజేసినారో, ఏ విధముగా తయారు చేయవలనో, దాని యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ఇందులకు సంబంధించిన పురాణోక్త ఇతిహాసములను శ్రీగురుడు ఉదాహరణలతో సహా త్రివిక్రమ భారతి స్వామికి వివరించినాడు. మహందుకు చెందిన గోపీనాథుని కుమారుడు క్షయవ్యాధిచే బాధపడుచుండగా అతని భార్య సావిత్రి అతనిని శ్రీగురుని సన్నిధానమునకు గానగాపురమునకు తీసుకుని వచ్చినది. ఆయన కృప వలన తన భర్త వ్యాధి తగ్గి స్వస్థత చేకూరిందని ఆశించినది. కానీ వారు గానగాపురం ప్రవేశము చేయుచుండగానే ఆమె భర్త ప్రయాణం వలన మరియు వ్యాధి తీవ్రత వలన అసువులు బాసినాడు. ఈ అపఘాతమును భరించలేని అతని భార్య ఆత్మహత్య చేసుకున్నట్టుకు ప్రయత్నించగా అచట ఉన్న ప్రజలు ఆమెను వారించినారు. ఆమె తన భర్త మరణించిన విచారమునందుండగా ఒక సాధువు అచటికి వచ్చి ఆమెకు కర్తవ్య బోధ, పవిత్ర ధర్మము, విధవా ధర్మములు వివరించను. ఆయన ఒక భార్య భర్తతో ఏ విధముగా ఉండవలను, అది ఆయన శరీరముతో నుండగా మరియు ఆయన శరీర త్యాగము తదుపరి ఏ విధమైన విధి నిర్వహణ చేయవలనో సశాస్త్రీయముగా వివరించినారు. ఆయన ఆమెతో మరణించిన భర్తతో సహగమనం చేయుట లేదా విధవా ధర్మములను ఆచరించుటైన విషయములను, వాటి విధి విధానములను కూడా తెలియజెప్పి గురు దర్శనము చేయమని బోధించను. ఆమె సతీ సహగమనమును ఎంచుకున్నది. ఆమె సహగమనమునకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని సాధువు ఆదేశ ప్రకారం ఒక్కసారి శ్రీగురుని దర్శించి ఆపై సహగమనము చేయుదునని తలచి వారి దర్శనమునకు వెళ్ళినది. శ్రీగురుడు ఆమెను ఆశీర్వదించి అష్టపుత్రీ భవ అని ఆశీర్వదించిరి. అచట హాజరై ఉన్న వారి ద్వారా ఆమె భర్త మరణించినాడనియు ఆమె సహగమనం చేయబోయుచున్నదనే విషయమును వినిన ఆయన ఆమె భర్త మృతదేహమును తమ వద్దకు రప్పించుకొని దానిపై తమ పాదతీర్థమును ప్రోక్షమును చేసినారు. వెంటనే ఆమె భర్త దీర్ఘ నిద్ర నుండి మేలుకొనినాడు. శ్రీగురుని శక్తి, ఆయన వైభవమును అచట ప్రజలను వేణులోన కీర్తించినారు. మరునాడు ఆమె శ్రీగురునితో తమకు ధర్మ మరియు హితబోధన చేసిన సాధువును మరియు ఆయన తనకు ప్రసాదించిన రుద్రాక్షల మహిమ వీటన్నిటినీ గూర్చి శ్రీగురుని ప్రశ్నించినది. శ్రీగురుడు ఆయనే మారువేషమును ఆమెకు దర్శనమిచ్చి కర్తవ్య బోధన చేసినారన్న విషయమును తెలియజేసిరి. ఆపై ఆయన రుద్రాక్ష మహిమను ఎంతో వివరముగా తెలియజెప్పి ఒక దేవదాసి భక్తురాలు శివుని ఆరాధించుట, రుద్రాక్షలతో తాను పెంచుకుని కోడి మరియు కోతులను అలంకరించుట, కాలాంతరమున వాటి మరుజన్మమునందు రాజు మంత్రి కుమారులుగా జన్మించిన వైనమును ఎంతో వివరముగా చెప్పిరి. ఆపై రుద్రాక్షల ప్రభావమును యజుర్వేద సంహితనందు రుద్రాధ్యాయమునందున వివరణ తెలియజెప్పి అట్టి పవిత్ర మంత్రములతో అభిషేకించిన తీర్థజల ప్రభావం వలన ఆమెకు భర్త పునరుజ్జీవితుడైనాడని తెలియజేసిరి. ఆయన శుక్రాచార్య కచోపాఖ్యానమును వివరించి స్త్రీలకు మంత్రోపదేశము తగదని చెప్పి ఆమె మంత్రోపదేశము నీయక ఆమెకు సీమంతిని కథను చెప్పి సోమవార వ్రతమును ఉపదేశించి ఆచరించమని ఆదేశించిరి. గానుగాపురముందు బ్రాహ్మణుడు చాలా నిష్ఠతోనూ ఆచారముతోనూ ఉండేవాడు. అతను గానుగాపురమునందు జరుగు బ్రాహ్మణ సమారాధనలకు గాని భోజనములకు గాని వెళ్ళక తన ఆచారమును పాటించి గృహమునందే భుజించేవాడు. అతని భార్య ప్రతిదినము తాను వంట తిని విసిగి వేసారి పంక్తి భోజనమును చేయవలనని ఆశించినది. కానీ ఆమె ఒంటరిగా ఎవరు ఆహ్వానించనందున ఈ విషయమును శ్రీగురునితో చెప్పి వాపోయినది. ఆమె తన భర్తను ఏ విధమునైన ఈ పంక్తి భోజనమునకు అంగీకరించినట్లు చేయమని ప్రాధేయపడినది. శ్రీగురుని ఆజ్ఞను తిరస్కరించలేక బలవంతముగా ఆమె భర్త పంక్తి భోజనమునకు అంగీకరించినాడు. మరునాడు భార్యాభర్తలు ఇరువురు భోజనమునకు కూర్చుండగా ఆహారమును కొన్ని కుక్కలు పందులు తాకి అపవిత్రమైనట్లు ఆమె చూచినది. ఆమె ఈ విషయమును తన భర్తకు చెప్పగా అతడు భోజనమును విడిచి శ్రీగురుని వద్దకు వచ్చి జరిగిన దానిని చెప్పినాడు. శ్రీగురుడు ఆమెతో ఇకపై తన భర్త ఆజ్ఞను పాలించమని హితము చెప్పిరి. ఆపై ఆ బ్రాహ్మణుని కోరికపై ఎటువంటి భోజనము చేయవచ్చును, ఏది శాస్త్రసమ్మతము అను శాస్త్రపరమైన విషయములను తెలియపరిచి వారిని ఆశీర్వదించి పంపినారు. ఆపై ఒక వేద బ్రాహ్మణుడు తన మొక్కుబడిని తీర్చుకున్నట్టుకు 3 జనుల భోజనమునకు అవసరమైన దినుసులు సమకూర్చుకొని శ్రీగురునికి భిక్ష సమర్పించుటకు అచటికి వచ్చినాడు. మఠము వందలాది భక్తులతో నిండి ఎల్లప్పుడూ రద్దీగా నుండి చేత అతను తాను తేయదలిచిన భిక్ష విషయము ధైర్యము చాలక శ్రీగురునికి విన్నవించలేదు.
అంతలో కొన్ని నెలలు గడిచిపోయినవి. అచటి వారందరూ అతనిని గేలి చేయసాగిరి. శ్రీగురుడు ఒక రోజున అతనిని చేరబిలిచి ఈరోజు అతనిని భిక్ష ఇవ్వమని ఆదేశించిరి. వినయముతో కూడిన ఆ భేద బ్రాహ్మణుడు శ్రీగురుని ఆదేశము ప్రకారము వంటను తాను తీసుకువచ్చిన పదార్థములతో ముగ్గురికి సరిపడినట్లు చేసినాడు. వంట తయారైన విషయం తెలిసిన శ్రీగురుడు అచటి వారందరినీ భోజనమునకు ఆహ్వానించమని, వారి వారి కుటుంబములతో ఆహారమును స్వీకరించవలనని చెప్పి తమ వస్త్రమును ఒక దానిని ఆ వంటలపై కప్పి అందరికీ భోజనమును ఆ వస్త్రము క్రింద నుంచి తీసి వడ్డించమని చెప్పిరి. ఆ కొలది మాత్రము వంట ఆ ఊరి జనులందరికీ సరిపోగా తక్కిన దానిని జలచరములకు సమర్పించిరి. శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడే అనే కీర్తి నలుమూలలా వ్యాపించినది. సోమనాథుని భార్య గంగాబాయి 60 సంవత్సరముల వృద్ధ వనిత. ఆమె ప్రతిదినము శ్రీగురుని భక్తిగా ఆరాధించుచున్నది. ఆమె సేవతో తృప్తి చెందిన ఆయన ఆమె మనోరథమేమిటని ప్రశ్నించినారు. ఆమెకు సంతానము లేదని, తాను ప్రస్తుతము ముదిసలనని, కనీసము రాబోవు జన్మనందైనా సంతానమును అనుగ్రహించమని ప్రార్థించినది. ఆమె ప్రార్థనను విని శ్రీగురుడు ఆమెతో మరు జన్మ వరకు ఎలా వేచి ఉండవలను, ఈ జన్మమునందే సంతానము కలుగునని హామీ ఇచ్చుచు ఆమెను సంగమము వద్ద గల అశ్వత్థ వృక్షమును సేవించమని చెప్పిరి. శ్రీగురుని పలుకులను విని కొంగు ముడి వేసుకొని ఆమె తాను ఇంతకు పూర్వము ఆ విధమైన సేవను చేసి ఉంటినని ఆయనతో చెప్పగా ఆయన మరింత నిష్ఠతో సేవ చేయ విధానమును ఉపదేశించింది. ఆ వృద్ధ వనిత ఆ విధముగా సేవ చేసి శ్రీగురుని అనుగ్రహముతో ఒక కుమార్తెను మరియు ఒక కుమారుని పొందినది. అనేకమైన లీలలలోని అంతర్భాగముగా శ్రీ గురు చరిత్ర యందు స్వామివారి లీలలు కొన్నింటిని మాత్రమే పేర్కొనడం జరిగినది. అట్టి వాణిలో ఒక దానిని ఇచ్చట పేర్కొనడము జరిగినది. ఒక కుష్ఠవ్యాధి బ్రాహ్మణుడు శ్రీగురుని అనుగ్రహము కోరి గానుగాపురమునకు వచ్చి ఉన్నాడు. శ్రీగురుడు అతనిని ఎండు మేడి కట్టెని ఇచ్చి సంగమమునందు ఒక ప్రదేశమునందు నాటి అది చిగురించి వరకు దానిని సేవించమని చెప్పిరి. శ్రీగురుడు ఇచ్చిన ఆ ఎండు కట్టె అనేక సంవత్సరముల వెనుక 3 వారిన ఒక మేడు చెట్టినది. అతను ఎంతో శ్రద్ధాభక్తులతో శ్రీగురుడు ఆదేశించిన విధముగా ఆ మేడి కట్టెను సేవించినాడు. శ్రీగురుడు అతని భక్తి శ్రద్ధలకు ఎంతో సంతోషించి తమ కమండలంలోని జలమును ఆ ఎండు కట్టెపై ప్రోక్షణ చేసిరి. తక్షణమే ఆ కట్టె చిగురించినది. ఆ మేడి కట్టె చిగురించిన వెంటనే అతని శరీరమునందు ప్రబలిన కుష్ఠవ్యాధి పూర్తిగా గుణమైనది. ఆ బ్రాహ్మణుడు తన హృదయము ఆనందముతో పరవశించగా శ్రీగురుని అసువుగా స్తుతించినాడు. తదుపరి 3 అధ్యాయములలో సాయందేవుడు యవనరాజు సేవ నుండి ముక్తుడొకట అతను శ్రీగురుని దర్శించి వారి సేవలో కడతేరదనని ప్రార్థించగా శ్రీగురుడు గురుసేవ ఎంతో కష్టతరమైనదని, అందువలన అతగాడు ఈ సేవల యందు ఇమడ జాలడని చెప్పి చూచిరి. కానీ సాయందేవుని పట్టుదల వలన అతనిని తమ సేవ యందు ఉండమని చెప్పి ఒక లీల చేసిరి. ఒక సాయంత్రం శ్రీగురుడు సంగమమునందుండగా ఒక పెద్ద గాలి దుమారముతో అకాల జడివాన ప్రారంభమైనది. గురు శిష్యులు ఇరువురు నదీ తీరమును నిలబడి అంతటి జోరువానకు తడిసి చలితో వణుకుతూ ఉన్నారు. శ్రీగురుడు తన పక్కన ఉన్న సాయందేవునితో తాను చలితో బాధపడుతున్నానని, ఆ చలి కాచుకున్నట్టుకు గాను కొంత అగ్నిని మఠము నుండి తీసుకొని రమ్మనిమని, మఠమునకు పోయి తిరిగి వచ్చి దారిలో ఇరువైపులా చూడరాదని హెచ్చరించి పంపిరి. అంతటి కటిక చీకటి, జడివాన జోరు, ఉరుముల మెరుపులతో అచటచట పిడుగులు పడుతూ భయంకరంగా ఉన్న ప్రతికూల వాతావరణమునందు గురు ఆజ్ఞ పాలనకై ధైర్యముతో సేకరించిన ముందుకు సాగినాడు. ఆయన మఠమునకు చేరుకుని అచట శిష్యుల నుండి కొంత అగ్నిని సేకరించి సంగమమునకు తిరిగి వచ్చుచున్నారు. శ్రీగురుడు చేసిన హెచ్చరిక అతని డెందమున మెదలుచుండగా మానవ సహజమైన కుతూహలమును ఆపుకొనలేక మెల్లగా ఒక పక్క చూసెను. అతని ఆశ్చర్యమునకు దిగ్భ్రాంతికి తోడై ఒక పెద్ద సర్పము అనేక పడగలను విప్పి భయంకరముగా తన పక్కగా వచ్చుచున్నట్టు చూచి ఎంతో భయపడుతూ మరొక పక్కకు తిరిగి చూడగా అదే ప్రమాణముందున్న మరొక సర్పము తనతో కూడా వచ్చి నుంచుట గమనించి మరింత భయముతో వడివడిగా ముందుకు సాగి సంగమునకు చేరుకున్నాడు. అతను శ్రీగురుని దర్శించుచుండగానే ఆ 2 భయంకర సర్పములు తమ పడగలను దించి స్వామివారికి నమస్కరించి వాటి బాధ్యతను సజావుగా నెరవేర్చినట్లు సైగ చేసి సెలవు తీసుకొనినవి.
ఈ శ్రీ గురుడు సాయం దేవుని చూసి ఎందుకంత బయటపడుతున్నావు, వాటికి నీ సంరక్షణార్థం మేమే పంపించదమని చెప్పి గురుసేవ ఎంతటి కష్టతరమో అనుభవపూర్వకంగా సాయం దేవునికి తెలియజేసి గురు అనుగ్రహమును ఏ విధంగా పొందవచ్చును అనే విషయమును బ్రహ్మదేవుని మనుముడైన విశ్వకర్మ వృత్తాంతమును వివరిస్తూ అతను గురువు, గురుపత్ని, గురుపుత్రి కోరిన సమస్త వస్తువులను కాశీ విశ్వేశ్వరుని సేవించి వారి అనుగ్రహముతో పొందిన వైనమును కాశీయాత్రా దర్శనమును కలిగి ఆ ఫలితమును అతనికి అతని కుటుంబం అంతటికీ వర్తింపజేసిన గురు మహిమ ఎంత గొప్పదో తమ తదుపరి శ్రీగురుడు సాయం దేవునితో అతని స్వగ్రామమైన కడకంచికి పోయి అతని కుటుంబ సభ్యులతో కలిసి గానగాపురమునకు వచ్చి గురుసేవలో తరించమని అభయమునిచ్చిరి. అంత సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి తన స్వగ్రామమునకు పోయి కుటుంబ సభ్యులందరితో కలిసి తిరిగి వచ్చి గురుసేవ యందు తరించినారు. గానిగాపురం ముందు నివసించి ఒక శాలెవాడు శ్రీగురుని అత్యంత భక్తి శ్రద్ధ వినయములతో సేవించేవాడు. అతని బంధువర్గమంతా ఒక మహాశివరాత్రికి శ్రీశైల యాత్రకు వెళుతూ ఇతనిని ఆహ్వానించినారు. అతను తనకు సమస్త దేవతలు, క్షేత్రములు సమస్తమును శ్రీగురుడే అని, వారుండి సన్నిధానమే సమస్త తీర్థయాత్రలని, శ్రీగురుని దర్శనమునకు వచ్చి వారి సేవలో నిమగ్నమైనాడు. ఈ విషయమును తెలుసుకున్న శ్రీగురుడు అతనిని కనులు మూసుకొని తమ పాదుకలను పట్టుకొనమని చెప్పి రెప్పపాటు సమయంలో అతనిని శ్రీశైలమునకు చేర్చినారు. అతని తోటివారు బంధువులు ఈ విషయమును విశ్వసించలేక అతను తమతో పాటు రహస్యముగా శ్రీశైలమునకు వచ్చి ఉండవచ్చునని భావించినారు. ఆ ఊరి ప్రజలు కూడా అతని మాటలను విశ్వసించలేదు. వీరందరూ తమ శ్రీశైల యాత్రను పూర్తి చేసుకొని 2 వారములకు ఊరి చేరిన పెదప ఈ ఆశ్చర్యకరమైన నిజమును తెలుసుకొని శ్రీగురుని మహిమను కొనియాడిరి. నంది శర్మను యజుర్వేద బ్రాహ్మణుడు శ్వేతకుష్టి వ్యాధితో బాధపడుతూ తులజాపూరు భవానిని మాత వద్దకు 3 సంవత్సరముల కాలము తపస్సు చేయగా ఆమె ఆదేశములపై చంద్రళ పరమేశ్వరుని 7 నెలల కాలము తీవ్రమైన నిష్ఠతో ఆరాధించినాడు. నంది శర్మ తపస్సుకు మెచ్చి అతనిని శ్రీగురుని ఆశ్రయించమని మార్గాంతరమును తెలిపినది. నంది శర్మ తాను 3 సంవత్సరముల పాటు తులజాపూరు భవానీ మాతను, ఆపై 7 మాసముల కాలం చంద్రళ పరమేశ్వరిని ఆరాధించి తన శరీరమునందున్న శక్తి సర్వము క్షీణించి కృషించిన పిదప వారి వలన అవగతమైనది వారికి తన వ్యాధి గుణపరుచు శక్తి లేదని, ఒక మానవ మాతృని ఆశ్రయించమని వారి వలన తనకు స్వస్థత చేకూరుతుందన్న విషయమును జీర్ణించుకొనలేకపోయినాడు. కానీ వేరే దారి లేక తనకు శ్రీగురుని ఆశ్రయించడం ఒక్కటే దారి అని వారిని దర్శించినాడు. శ్రీగురుడు గంగాబాయి భర్త అయిన సోమనాథుడిని, నందిశర్మను సంగమునకు తీసుకువెళ్ళి స్నానము చేయించి కొత్త బట్టలు ఇచ్చి అతనికి పాత దుస్తులు తగులుబెట్టమని, ఆపై అతనిని తమ వద్దకు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించినారు. అతని పాత దుస్తులు దగ్ధమైన వెంటనే అతని శరీరమునందు వ్యాపించిన శ్వేతకుష్టు మాయమై అతని శరీరము నూతన కాంతితో ప్రకాశించసాగింది. ఆపై వారిరువురు శ్రీగురుని సన్నిధానమునకు చేరుకొనగా ఆయన నందిశర్మతో, నాయనా, నీ శరీరమంతయు పరీక్షగా చూసుకుని నీ వ్యాధి నివారణ జరిగినదా లేదా అని చెప్పు అనినారు. అతడు తన శరీరమంతటిని పరీక్షగా చూసుకుని గజ్జల యందు ఒకంత శ్వేతకుష్టు మిగిలి ఉండుటకు గమనించి భయముతో తల్లడిల్లిపోయినాడు. శ్రీగురుడు అతనితో, దేవతల వలన సాధ్యము కానిది ఒక్క మానవ మాతృని వలన ఎట్లు సాధ్యము అను సందేహము కారణము అని చెప్పగా, ఇప్పుడు తనకు పూర్తి నమ్మకము ఉన్నదని ఈ శేషమును తమ కరుణతో తొలగించమని ప్రార్థించను. అప్పుడు అతనితో శరీరమందు అంత మాత్రపు భాగమున వ్యాధితోనున్నదని, తనను స్తోత్రము చేసిన అది కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యము చేకూరునని పలికిరి. అంత నందిశర్మ ఆయనతో తనను క్షమించి కాపాడమని, తాను విద్యాహీనుడనని, అందువలన ఎటువంటి స్తోత్రము రచించలేనని వాపోయెను. శ్రీగురుడు అతని నాలుకపై కొంత భస్మమును చల్లిరి. తక్షణమే అతని యందు కవితాశక్తి పెళ్ళిబుకి శ్రీగురునికి అద్భుతమైన కవిత్వంతో స్తుతించినాడు. ఆ స్తోత్రము పూర్తయిన వెంటనే అతని శరీరముందున్న ఆకాస్త వ్యాధి కూడా తొలగిపోయింది. శ్రీగురుడు అతనిని కవీశ్వరుడన్న బిరుదుతో సత్కరించినారు. నందిశర్మ వ్రాయి కవిత్వములు జనాదరణ పొందగా దగ్గరలో ఉన్న కల్లేశ్వర ముందు నివసించు నరహరి శర్మ అనే వ్యక్తికి ఈ విషయము తెలిసినది. నరహరి శర్మ తన కవిత్వమును అచట కొలువై ఉన్న శ్రీ కల్లేశ్వర స్వామికి మాత్రమే అంకితమిచ్చేవారు. అతను ప్రతినిత్యము 5 శ్లోకములను అసువుగా చెప్పి శ్రీ కల్లేశ్వరునికి సమర్పించేవారు. అతను నందిశర్మ కవిత్వము ఉత్తమమైనప్పటికీ అది ఒక మానవ స్తుతి కావున అది శ్లాఘనీయము కాదని అనినాడు.
ఒక దినమున శ్రీగురుడు కల్లేశ్వర ముందుండిరి. ఆ సమయమునందు నరహరి శర్మ కల్లేశ్వర స్వామి సన్నిధి అందున్నాడు. ఆ సమయముందు అతనికి తెలియకుండా అతని కన్నులు మూసుకుపోయి మత్తు ఆవహించి నిద్ర ముంచుకు వచ్చినది. ఆ నిద్రావస్థ యందు అతడు కల్లేశ్వరునికి లింగస్థానమున శ్రీగురుని దర్శనము కలిగినది. నరహరి నిద్ర యందే శ్రీగురునిపై పంచశ్లోకములను అసువుగా చెప్పి వారిని స్తోత్రము చేసినాడు. అతడు నిద్ర నుండి మేలుకొన్న తర్వాత శ్రీగురునికి కల్లేశ్వరునికి భేదము లేదని, కల్లేశ్వరుని మానవ రూపమే శ్రీగురుడని తెలిసి వారిని ఆశ్రయించి తనను శిష్యునిగా స్వీకరించమని ప్రాధేయపడినాడు. అతను ఎంతగానో ప్రార్థించిన పిమ్మట శ్రీగురుడు అతన్ని చేరదీసి శిష్యునిగా అంగీకరించి అతనిని కూడా కవీశ్వరుడు అన్న బిరుదుతో గౌరవించినారు. ఒకరోజు 7 శిష్యులు శ్రీ స్వామివారిని దీపావళి పండుగ రోజున వారి ఊరికి రావాలని ఆహ్వానించరి. వారు తిరిగి తమ తమ ఊర్లకు ప్రయాణమవుతూ శ్రీగురుడు తమ ఊరికి వస్తారని, తమ ఊరికే వస్తారని వారిలో వారు తగువలాడుచుండగా శ్రీగురుడు వారందరినీ ఒక్కొక్కరిగా పిలిచి తమ ఊరికే వచ్చేదమని నచ్చజెప్పి పంపివేసినారు. దీపావళి పండుగ రోజున ఆయన 7 రూపములు ధరించి అన్ని ఊర్లకు ఒకే సమయమునందు వెళ్ళి మరో రూపముతో గానగాపురమునందు వారి వారి పూజలను స్వీకరించి తాము సర్వత్రా నిండియున్నామని నిరూపించినారు. పర్వతేశుడైన రైతు పొలము సంగమమునకు పోవు దారి అందున్నది. ప్రతిదినము శ్రీగురుడు సంగమమునకు పోవు దారి యందు నుండి రాళ్లను ముళ్లను తీసి శుభ్రము చేసి వారికి నమస్కరించేవాడు. ఒకరోజు శ్రీగురుడు పర్వతేశునితో అతని కోరిక ఏమిటని ప్రశ్నించినారు. అతను శ్రీగురునితో వారు అమృతతుల్యమైన దృష్టి అతని పొలము పైన సారించి నా ఎడల తనకు అనేక రెట్లు పంట పండునని అనినాడు. శ్రీగురుడు అతని పొలమును చూచి అసంపూర్తిగా పండిన జొన్న పంటను అటులనే క్రోసివేయమని చెప్పిరి. పర్వతేశుడు తన పొలము యజమాని నుండి అనుమతిని తాను అంగీకరించిన కౌలు మొత్తమును కంటే రెట్టింపు మొత్తము చెల్లించగలనని హామీ ఇచ్చి పంటను కోయుటకు వ్రాతపత్రమును పొందినాడు. కొంతమంది కూలి జనము జీతమునకు పనికి కుదుర్చుకొని సగము పండిన పంటను కోయుటకు నియమించినాడు. విషయము తెలిసిన పర్వతేశుని భార్య పరుగు పరుగున వచ్చి తన భర్తను ఈ పని చేయకుండునట్లు శతవిధములుగా ప్రయత్నించి విఫలరాలైంది. అతను తన భార్యను అచటి నుండి వెళ్ళగొట్టి శ్రీగురుని రాకకై నిరీక్షించసాగను. అంతలో శ్రీగురుడు తిరిగి వచ్చు పర్వతేశుని పొలమును చూచి నేను చెప్పినట్లు నిజముగానే చేసినావే, మరి ఏమి తినదవు అని ప్రశ్నించినారు. అందుకు జవాబుగా పర్వతేశుడు నిజముగా మీరే మా రక్షకుడు, మీరు మా దాత అని నమస్కరించగా ఆయన నీ విశ్వాసమే నీకు ఫలితమునిచ్చును అని నిర్లిప్తముగా మౌనముగా మఠమునకేగిరి. ఆ రైతు తన నిత్య విధులను యథాప్రకారం నిర్వహించుచు జీవనము సాగించుచుండెను. ఆ సంవత్సరము క్షామ కారణముగా సరైన వానలు పడలేదు. ఆ కారణముగా పంటలు అంతంత మాత్రముగానే పండుచున్నవి. అంతలో అకాల వర్షము పెను తుఫాను వలె మారి ఆ ఊరి రైతుల పంటలన్నిటినీ తుడిచిపెట్టివేసినది. కానీ ఈ అకాల వర్షము పర్వతేశునికి వరమై కోసిన పంట మొదళ్ళ నుండి అనేకమైన పిలకలు లేచి మంచి పంట 1కి 10 రెట్లు పండినది. రైతుకు గురువుపై గల విశ్వాసము అతనికి అధిక ఫలమును ఇచ్చి కాపాడినది. సంక్షిప్త గురు చరిత్ర యందు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ఈ విధముగా చెప్పిరి. అపక్వం చేదయిత్వాపి క్షేత్రం శతగుణం తతం ధాన్యం శూద్రాయోచ్ఛాద దాత్సా శ్రీదత్త శరణం మమ. ఒకసారి శ్రీగురుడు అతడునున్న శిష్యులందరితో భక్తులందరితో తీర్థయాత్రను చేయదమని అన్నారు. వారందరూ తగిన ఏర్పాట్లు చేయుటకు సంసిద్ధము కాగా ఆయన మన ప్రయాణము దూర ప్రదేశమునకు కాదు, మనము దర్శించడు పుణ్యక్షేత్రములు ఇచ్చటనే గలవని అన్నారు. ఆయన వారిని సంగమమునకు పోయి అచ్చటగల అష్టతీర్థములను వారికి చూపించి వారితో ఈ క్షేత్రములు కాశీ, గయ, ద్వారక, గోకర్ణ మొదలైన వాటితో సమానమైన క్షేత్రములని వివరించి చెబుతూ ఇది కృష్ణమ్మ ఉపనదులలో ఒకటైన భీమా మరియు ఈ భీమా నది అమరజ నదితో కలియు పవిత్ర సంగమము, ఇది ఎంతో పవిత్రమైనదని అంటూ పాపనాశన తీర్థమునకు చేరుకున్నారు. అంతలో శ్రీగురుని పూర్వాశ్రమ సోదరి రత్నాబాయి అతడికి చేరుకుని తన కుష్ఠవ్యాధిని నివారింపమని కోరినది. ఆమెను ఆ పాపనాశన తీర్థమందు 3 రోజుల పాటు స్నానము చేయమని చెప్పగా ఆమె ఆ విధముగా చేసి స్వస్థతను పొంది శేష జీవితము గానగాపురమునందే గడిపినది. తదుపరి అధ్యాయమునందున యవనరాజు తన ఉరువు పైన లేచిన రణము తగ్గకపోగా ఏ చికిత్సకు లొంగని దాని నివారణకు శ్రీగురుని దర్శించి సంపూర్ణ నివారణను పొందినాడు. ఆ బేదరు నవాబు శ్రీగురుని అనుగ్రహం వలన పూర్వజన్మ జ్ఞానమును పొంది తాను శ్రీపాదుని సేవించిన కారణముగా ఈ
జన్మను పొందిన రజకుడని గ్రహించి తనను శ్రీగురుని శిష్యుడైన వారిని తన దర్బారుకు తీసుకుని వెళ్ళను. అతడు శ్రీగురుని సకలోపచారములతో పూజించి తన రాజ్యమును వారి పాదాక్రాంతము చేసినాడు. శ్రీగురుడు ఆ రాజ్యమును అతని పెద్ద కుమారునికి తిరిగి ఇచ్చి ఆ యవనరాజును శ్రీశైలమునందు వారిని కలవమని ఆనతినిచ్చిరి. శివరాకరు అధ్యాయమునందు శ్రీగురుడు గానగాపుర జనులు భక్త శిష్యులందరి నుండి సెలవు తీసుకుని ఆయన భౌతిక శరీరం మాత్రమే ఆ గ్రామం విడిచి వెళ్ళునని చెప్పిరి. ఆయన వారందరితో తాను ఎల్లప్పుడూ ఆ మఠమునందే ఉండేదనని వారి ప్రార్థనలను విని కాపాడదనని అన్నారు. పవిత్ర హృదయముతో ఆరాధించి వారికి ఆయన భౌతిక దర్శనం లభించనండి. ఆయన తమ ఆంతరంగిక శిష్యుల నలుగురితో కలిసి శ్రీశైలమునకు చేరినారు. అచట వారి ఆజ్ఞపై ఈ నలుగురు శిష్యులు వారికి ఒక పూలనామను పుష్పాసనమును తయారు చేసిరి. వారు తయారు చేసిన పుష్పాసనంపై నుండి పాతాళ గంగ దాటుతూ మరొక పర్యాయం వారితో ఆయన ఎప్పటికీ వారి హృదయములందు నివసించదనని వారి ప్రసాదముగా కొన్ని పుష్పములు వచ్చునని వాటిని స్వీకరించమని చెప్పిరి. వారు చెప్పిన విధముగా 4 చామంతి పుష్పములు ప్రవాహమునందు శ్రీగురుని ప్రసాదముగా లభించినవి. ఆ నలుగురి శిష్యులలో సాయందేవుడు సిద్ధముని ఉండిరి. వారే గంగాధర సరస్వతికి శ్రీగురు చరిత్రను వివరించిరి. ఈ దశమాధ్యాయమునందు దత్త ద్వితీయ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి జననము నుండి వారి అవతార సమాప్తి వరకు వివరించడమైనది. అవధూత చింతన. శ్రీ గురుదేవ దత్త. జై గురుదేవ దత్త.